కప్పు గోధుమ పిండితో పిల్లలకి ఈవినింగ్ ఇలా చేశారంటే ఇష్టంగా తింటారండి. ఇది ఈవినింగ్ స్నాకే కాదు, ఇప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ముందు రోజు చేసుకుంటే 2-3 డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఫుడ్ కలర్ వాడకుండా ఒక చిన్న మీడియం సైజు బీట్రూట్ తీసుకున్నాను. పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని మిక్సీలో పట్టేసుకోండి. సో కొన్నిసార్లు ఏంటంటే మనము రెడ్గా ఉండడానికి, అంటే కప్ కేక్ అయినా పర్లేదు, నార్మల్ వెల్వెట్ కేక్ అంటాం కదండి, అలాంటి కేక్ దేనికి కూడా ఫుడ్ కలర్ వాడకుండా చక్కగా ఈ విధంగా మీరు బీట్రూట్ని మంచిగా కొంచెం వాటర్తో మిక్సీ పట్టి ఆ జ్యూస్ని అంతా తీసేయండి. బీట్రూట్ మనకి మంచి కలర్ ఉంటుంది కదా, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనకి మఫిన్ లాగా చేసుకోవచ్చు, కేక్ లాగా చేసుకోవచ్చు, మినీ కేక్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొంచెము కలర్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. 2 స్పూన్స్ అయితే నేను నెయ్యి అయినా తీసుకొని, నేనైతే ఆయిల్ తీసుకున్నాను, కర్రీలో వాడతాం కదా అది. అలాగే ఒక 2 స్పూన్స్ పెరుగు తీసుకున్నాను. 3/4 కప్ వరకు అయితే బెల్లం, మీరు షుగర్ పౌడర్ కూడా తీసుకోవచ్చు, వెనిలా ఎసెన్స్ వేసి ఈ విధంగా మంచిగా బీట్ చేసుకోవాలి, కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ మెజర్మెంట్కి 1 కప్పు గోధుమ పిండి సరిపోతుందండి. గోధుమ పిండి, పించ్ సాల్ట్, మంచి ఫ్లేవర్ టేస్ట్ కోసం కోకో పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నేను ఇంకా అలాగే బేకింగ్ పౌడర్ కూడా కొంచెం వేసుకున్నాను. ఇంట్లోనే చేస్తున్నాం, డైలీ మనం బేకింగ్ పౌడర్ ఇవ్వము. అలానే బేకింగ్ పౌడర్ హెల్దీ అని చెప్పను, అది లేకుండా మీకు బేకింగ్ పౌడర్ ఇష్టం లేకుంటే ఎగ్గు వేసుకోండి, అప్పుడు మనకి ప్లఫీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ మనం ఇందాక బీట్రూట్ జ్యూస్ తీసాం కదా, అది వేసుకోవాలి. మనం బీట్రూట్ జ్యూస్ వేస్తున్నాం కాబట్టి మిల్క్ కొంచెమే పడుతుంది, 1/2 కప్పు మిల్కే పడుతుందండి. లేదంటే మీకు నార్మల్ కలర్ తోటి అయినా చేసుకోవచ్చు అన్నట్టు. సేమ్ మీరు ఎల్లో కలర్ కావాలంటే పంకిన్తో చేసుకోవచ్చు, పంకిన్ బాయిల్ చేసి చేసుకోండి, క్యారెట్తో చేసుకోవచ్చు, బ్రాకలీతో చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ తిననప్పుడు పిల్లలకి ఈ విధంగా చేస్తే కలర్ఫుల్గా ఉంటాయి అండ్ టేస్ట్గా, పిల్లలకి మినీ కేక్ అన్న కప్ కేక్ అన్న ఇష్టం కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకొంచెం నేను మిల్క్ బదులు ఇంకొంచెం బీట్రూట్ జ్యూస్ వేసాను, ఇంకా మంచి కలర్ రావాలని. బేకింగ్ సోడా, బెల్లం వేసాం, బేకింగ్ సోడా కాదు బేకింగ్ పౌడరు కేక్లో వేస్తాం కదా అదేను, మనము నెక్స్ట్ బెల్లం వేసాం కదా, అది కరిగిపోవడానికి జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచేయండి. మంచిగా ఈ విధంగా బ్యాటర్ చూస్తారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి బ్యాటర్. మనకి బ్యాటర్ తోటేనండి మెయిన్. మీకు పెద్దగా కేక్ ట్రే ఉంటే కేక్ ట్రేలో పోర్ చేసుకోండి. సో అంటే మామూలుగా మనము సాల్ట్ అన్న లేదంటే మట్టి అయినా పెట్టేసి ఒక 20-25 మినిట్స్ బేక్ చేసుకోవచ్చు, లేదంటే మఫిన్స్లోనైనా పెట్టేసుకోండి. లేదంటే ఇలా పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, ఈ మధ్య మా పిల్లలకైతే బాగా నచ్చినాయి ఈ సైజువి. ఒకప్పుడేమో మఫిన్స్ నచ్చేవి, అవి బాగా తిన్నారు. ఇలా ఎప్పుడు స్టార్ట్ చేశానో ఇంక ఈ సైజే చేయమంటారండి, అంత ఇష్టంగా తింటున్నారు పిల్లలు. మంచిగా రెడ్ కలర్, మొన్న టీవీలో రెడ్ కలర్ కప్ కేక్ కనపడింది. సో ఫుడ్ కలర్ నా దగ్గర లేదు, ఆయన ఎందుకులే అనేసి బీట్రూట్తో చేశాను. నిజంగా అండి ఎంత టేస్టీగా ఉందో తెలుసా, అండ్ చాలా బాగా వచ్చింది. బ్యాటర్ అయితే సూపర్గా కుదిరింది. మనకి కేక్ పర్ఫెక్ట్గా రావాలంటే బ్యాటర్ తోటేనండి. ఇంకా మనకి పొంగనాల్లో జస్ట్ 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. టేస్టీగా మంచిగా చిన్న మినీ కేక్ అయితే రెడీ అయిపోయాయి. లోపల కూడా చూసారు కదా ఎంత స్పాంజ్ లాగా ఉందో. టేస్ట్ నిజంగా బాగుంది అండ్ స్వీట్నెస్ కూడా బాగా సరిపోయింది. మా పిల్లలకైతే ఫేవరెట్ అండి, స్వీట్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టము, అందుకే అలానే డైలీ పెట్టను, వీక్లీ 2-3 టైమ్స్. ఇక్కడ ఈ మధ్య మా మిన్ను కూడా ఫోటో అంటే వీడియోలో కనపడమంటే బల్ల షేగా ఫీల్ అవుతుండు. మా కన్నయ్య, మా పెద్ద బాబు అసలు కనపడడు. మిన్ను కూడా ఈ మధ్య అసలు సపోర్ట్ చేయట్లేడండి, కెమెరా సెల్ ఫోన్ పెట్టగానే అనేస్తుండు. ఇంకా సర్లే ఎందుకు ఇబ్బంది పెట్టడం అని కొంచెమే తీసి ఇస్తాను. చూసారు కదా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేసి మీరు మీ పిల్లలకి